బండి అయితే ఎగురుతుందా? అవుగా ఇది మొడదాల ముద్రమే మొత్తం బాగానే బండి ఎగురుతుంది. అయితే ఇది జర దీనికి ఒళ్ళు కలుపుకున్నట్టుందిగా. కలుపుకుంది. ఆ, సత్తా చాటిన బండి కరీంనగర్ కార్పొరేషన్ లో మెజారిటీకి కాస్త దూరంలో బీజేపీ. ఆ, గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీకి పెరిగిన సీట్లు ఓట్లు. ఉమ్, పాలమూరు మినహా మిగతా చోట్ల కారు కంటే ఎక్కువ స్థానాలు. ఉమ్, మున్సిపాలిటీలో అంతగా రాణించని కమలనాథుడు 43 మున్సిపాలిటీలో ఒక్క స్థానం కూడా దక్కని వైనం. ఉమ్, అయితే ఉమ్, బీఆర్ఎస్ మొత్తం నేలనాకిపోయింది కదా, ఉమ్. వాళ్ళ ఓట్లు ఇటు మళ్ళీ. అంతేనా? వీళ్ళు ఏంటంటే సొంతంగా మాకేమో మెజార్టీ జనాలు బ్రహ్మరథం పలికిరనేమో వీళ్ళు అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకం బీఆర్ఎస్ రెండే పోటీ పడ్డాయి. ఉమ్, రెండు పోటీ పడ్డప్పుడు ఏం చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ గెలవదు అన్న పరిస్థితులలో ఎవరిని కోటేస్తారు? ఉమ్, కాంగ్రెస్ శత్రువు, కాంగ్రెస్ వానికి అయితే వేయను, ఉమ్. వేస్తే బీజేపీ వాని కన్నా వేస్తా అదే. అని బీజేపీకి వేసిరు అన్నట్టు. ఆహా. అట్లా వీళ్ళ ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి దీన్ని వాపును చూసి బలుపు అనుకున్నట్టుగా మాకు సంఖ్యాబలం పెరిగింది, ఓటర్లు నమ్ముతురు అని కాదు, ఆ. ఇక్కడ వేయలేక మీకు వేసిరు ఓటు ఒరే, ఇదా బీఆర్ఎస్ కదా. వాళ్ళు. అది అది జరిగింది. అందుకే ఇక మిగతా కొన్ని చోట్లలో మొత్తమే పండుకున్నారా పువ్వు. పువ్వు వండుకుంది. బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఖాతా కూడా తెరవలేదు, అమ్మా. కలిసి వీళ్ళు. ఆ. ఇక్కడ గెలవదు అనుకున్న దగ్గర ఏం చేసిరంటే బీజేపీ వాళ్ళకు పట్టం కట్టారు. ఆ. బీజేపీ కూడా ఖాతా తెరవని దగ్గర ఏం చేసిరంటే బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఇర్రి. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాసుకొని పూసుకొని తిరిగిరు అనేది నిజమేనా? నిజమే, ఓ. నిజమే. మరి ఆ. ఇప్పుడు నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా రాలే. ఆ. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ఆయన గెలిచినాక తర్వాత పోయి ఆయన పోయి కలిసి వచ్చిండు, లోపల మద్దతు పలికిన ఆ. అట్లా. అంటే నిజమే, కథలు ఉన్నాయి. ఉమ్, ఆ. జోరుగా ఉన్నాయి కథలు. ఆ. ఒకడే కనబడుతుండే, ఇక ఎవరు కనబడతలేరు. ఇక అవునుగా. మళ్ళా ఎన్ని మొలదారాలు పెట్టినావు మరి. పూజాగా ఎగురుతుంది బాగా. ఇది ఇంకేమనుకుంటుగా పట్నంలో కాషాయ జెండా ఎగరేసినాడుగా. ఇక ఆయన ఎగిరేస్తాడు, చూస్తాం కదా. మనం ఏడిపోతున్నాం, ఆయన జెండా ఎగిరేస్తాడు, ఆ. మనం చూడమా ఉమ్. ఎట్ట ఎగిరేస్తాడు.